కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని, ఈపీఎఫ్ పెన్షనర్లకు కనీస పెన్షన్ చెల్లించాలని ఏపీజేఏసీ కాకినాడ జిల్లా కార్యదర్శి పసుపులేటి వెంకటకృష్ణ డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం కె రమణమూర్తి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి ఏపీఆర్డీఏ జిల్లా గౌరవ అధ్యక్షులు మరియు సీనియర్ నాయకులు ఐతావత్తుల రామేశ్వరరావు ధర్నా శిబిరాన్ని ప్రారంభిస్తూ కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఉన్నటువంటి సంకీర్ణ ప్రభుత్వాలు పెన్షనర్ల సమస్యల పట్ల చాలా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నాయని అన్నారు. 2019 నుంచి పెన్షనర్ల సమస్యలు ఏ ఒక్కటి పరిష్కారం కాలేదని, ఒక ప్రభుత్వం మీద మరొక ప్రభుత్వం ఆరోపణ చేస్తూ సమస్యల్ని పక్కదారి పట్టిస్తున్నారు తప్ప సమస్యలకు పరిష్కారంగా రావాల్సిన పీఆర్సీడీఏ గ్రాడ్యుటీ మొదలైన బకాయిలు చెల్లించడంలో చాలా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారని అన్నారు. ధర్నాకి మద్దతుగా పాల్గొన్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏపీఓ ఎన్జీఓ అసోసియేషన్ మరియు జేఏసీ సెక్రటరీ పసుపులేటి వెంకటకృష్ణ మాట్లాడుతూ, ఇటీవల రాష్ట్రంలో ప్రధాన చీఫ్ సెక్రటరీ ఉద్యోగోపాధ్యాయ పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి నాయకత్వంతో సమస్యలపై చర్చించారు. కానీ తగిన నిర్ణయాలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారని, ప్రభుత్వం నుండి కూడా ఎటువంటి స్పందన రాకపోవడం చాలా దురదృష్టకరమని అన్నారు. ఏపీఆర్డీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఈపీఎస్ పెన్షనర్లు 80 లక్షల మంది ఉన్నారని అన్నారు. వీరందరికీ కనీస పెన్షన్ 9,000 రూపాయలు చెల్లించాలని గత 12 సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నప్పటికీ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా పట్టించుకోకుండా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ ధర్నా కార్యక్రమానికి మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎంబీబీఎస్ స్వామి, ప్రధాన కార్యదర్శి రామారావు, జిల్లా గౌరవ అధ్యక్షులు అప్పారావు, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పిఎస్ఎన్ శాస్త్రి, జిల్లా కార్యదర్శి నూకరాజు, ఏపీజేఏసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మాజీ చైర్మన్ ఆచంట రామారాయుడు, అలాగే మరొక మాజీ చైర్మన్ బూరిగా ఆశీర్వాదం, పోస్టల్ పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు తురగా సూర్యారావు, యూటీఎఫ్ పెన్షనర్స్ కన్వీనర్ యోగా అప్పారావు, ఏపీఆర్టీఏ రాష్ట్ర కమిటీ సభ్యులు కర్రి బాబురావు రెడ్డి, ఎంవి రమణ, జార్జ్, బర్నబస్సు, రామదాసు, వీరబాబు, శ్రీనివాస్, కోరమండల్ పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు జ్యోతుల నాగమహేశ్వరరావు, సామలకోట షుగర్ ఫ్యాక్టరీ పెన్షన్ అసోసియేషన్ నాయకులు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు పి రమణ, ఏపీఆర్డీఏ నాయకులు మోహన్ మురళి, నూకరామకృష్ణ మొదలైన వారు పాల్గొన్నారు. ఈ ధర్నా కార్యక్రమానికి సిఐటియు నగర కమిటీ ప్రధాన కార్యదర్శి మల్కా వెంకటరమణ, జిల్లా నాయకులు మేడిశెట్టి వెంకటరమణ, నగర కన్వీనర్ పలివెలి వీరబాబు పాల్గొని ధర్నా కార్యక్రమానికి మద్దతు తెలియజేశారు. రాష్ట్రంలో అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమం ధర్నా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈపీఎఫ్ పెన్షనర్లు 80 లక్షల మంది ఉన్నారు. వీరిలో 40 లక్షల మందికి కనీస పెన్షన్ 1000 రూపాయలు కూడా చెల్లింపబడతలేదు. అలాగే హయ్యర్ పెన్షన్ దరఖాస్తులు కూడా వివిధ కారణాలతో 14.5 లక్షల దరఖాస్తులను తిరిగి పంపారు. వాటన్నిటినీ పునఃపరిశీలన చేసి అర్హులైన వాళ్ళకి హయ్యర్ పెన్షన్ చెల్లించాలి. ఇక రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడిచింది. 20,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. గత పీఆర్సీ బకాయిలు ఉన్నాయి. అట్లాగే గత సంవత్సర కాలం నుంచి రిటైర్ అయిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకి గ్రాడ్యుటీ పెండింగ్లో ఉంది, చెల్లించబడలేదు. ఇవి కాకుండా 12వ పీఆర్సీని అమలు చేయాలా, మరి ఎన్నికల వాగ్దానంలో వచ్చిన వెంటనే అమలు జరుపుతానన్న ముఖ్యమంత్రి ఈనాటికి కూడా దాని గురించి మాట్లాడతలేదు. ముఖ్య కార్యదర్శి సమావేశం పెట్టి కూడా అందులో ఏ రకమైన సమాధానం చెప్పలేదు. 4 డిఏలు బకాయి ఉన్నాయి. ఈ ఏరియర్స్ కూడా చెల్లింపబడలేదు. అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి 8వ పీఆర్సీ అమలు జరపాలా, ఐఆర్ ప్రకటించాలా పెరిగిన ధరలకు అనుగుణంగా. ముఖ్యంగా కేంద్రం తీసుకొచ్చిన ఆర్థిక బిల్లు 2025 ప్రకారం పెన్షనర్కి నష్టం చేకూరుస్తుంది. దీన్ని రద్దు చేయాలనే డిమాండ్తో ఈరోజు కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమం సందర్భంగా పెన్షనర్లందరూ ఐక్యంగా నినాదాలన్నింటినీ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో రాష్ట్ర స్థాయి సదస్సు, అలాగే డిసెంబర్లో జరిగే శీతాకాల సమావేశాల సందర్భంగా జంతర్ మంతర్ వద్ద చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తామని, కేంద్రంలో ఉండే మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం పెన్షనర్ల సమస్యలని పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.